అంటే ఇది చాలామంది అన్నారు ఇది ఇది వన్ మ్యాన్ ఆర్మీ అని. ఈ వన్ మ్యాన్ ఆర్మీ కాదు, దీని వెనక నాకు బలమైన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ సీఎం గారు నన్ను పిలిచి, నేను వద్దన్నా కానీ ఇది నువ్వు చెయ్యి, ఎందుకంటే నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు, ఇలాంటి నంది అవార్డులు ఎన్నిసార్లు పోగొట్టుకున్నావు, నువ్వు బాధపడి ప్రెస్లోకి వెళ్ళిన ప్రతిసారి నేను చూసేటట్టుని నువ్వు అదే సీట్లో కూర్చొని జెన్యూన్గా ఇవ్వు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, వాడు మనోడు, వీడు మన క్యాస్టోడు, వాడు మన మతోడు ఇదేం లేకుండా ఎవరు జెన్యూను వాళ్ళకే నువ్వు ఇవ్వచ్చుగా. బయట ఉండి ఎందుకు ప్రెస్లో కూర్చొని వాళ్ళు విమర్శిస్తే ఉపయోగం ఉంది, నువ్వు చేసి చూపించు. అవునా అని సరే మీ ఇష్టమన్నా అన్న. అంటే ఇప్పుడు చేసుకో కావాలంటే ఈ మూడు చేయి, స్టేజీ, టీవీ, సినిమా. అంటే నేను చెప్పాను అన్న అప్పటికే 2.5 ఏళ్ళు అయిపోయింది, కరోనా వచ్చింది, ఉందేమో ఈ ఫర్దర్గా మీ పథకాలు వీటి గురించి ఆ పనిలో ఉంటారు కదా, 3 పక్క పెట్టుకుంటే అది దగ్గర 1 ఇయర్ అవుద్దన్నా. నేను వచ్చింది మీ దగ్గరికి 1 ఇయర్ నేను ఎంజాయ్ చేయడానికి కాదు కదా, ఒక్కటి చేస్తా. 3 పక్క పెట్టుకొని ఎవరెవరేంటో ఎక్కడెక్కడేంటో తెలియకుండా, అందుకని దీనికి సరిపడా ఫండ్స్ నాకు ఇవ్వండి, ఈ ఎఫ్డిసి ఇవ్వండి, అది జెన్యూన్గా చేసుకుంటా. అది కూడా స్టేజ్, ఎందుకంటే నేను పుట్టిన తర్వాత చూసింది సినిమా కాదు, టీవీ కాదు, స్టేజీ చూసా. పైగా నేను చిన్నప్పుడే బెస్ట్ కమెడియన్గా నాకు అవార్డు వచ్చింది. నేను 11 సంవత్సరం ఏజ్లో ఉండగానే. తర్వాత యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చింది. అట్లా నాకు స్టేజీకి నాకు చాలా ముడిపడి ఉంది. మోన్ యాక్షన్స్ ఎక్కువ చేస్తుండేవాడిని, నేను విషాదాన్ని అని అటు చేస్తుండేవాడిని. అందుకని దీని మీద నాకు ఇష్టం, నటీనటుల మీద. ఎందుకంటే అంతకుముందు కొన్ని ప్రభుత్వాల గురించి నేను చూస్తూ ఉన్నా. 1981 అప్పుడు నాకు అబ్జర్వేషన్లో ఉంది. స్టేజీ కళాకారుల్ని వాళ్ళని మీరు రండి అవార్డులు ఇస్తామని చెప్తే, వీళ్ళు కష్టపడి నెలల తరబడి రిహార్సల్ వేసి లారీల్లో మొత్తం ఈ సెట్లు తీసుకొచ్చుకొని, కనీసం వాళ్ళు డబ్బులు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎంత ఇవ్వండి అని. ఏమండి ఇచ్చేదేదో నంది అవార్డు న్యాయమైన వాళ్ళకి ఇవ్వండి అనే అడిగారన్న. సిన్స్ 20 years నేను చూస్తూ ఉండగా. అంటే వెళ్ళేటప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే, పక్క వాళ్ళు ఈ జడ్జెస్ వాళ్ళ కళ్ళ ముందే కొంచెం దూరంలో అది మనోడికి ఇచ్చేవయా, ఇది ఏమండి అది అతని పుల్లయ్యకి రావాలండి, నువ్వు యాంకేకి ఇవ్వా అని జడ్జీల్ని కూడా మ్యాన్ హ్యాండిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో చూసారా, పెద్ద మనిషి శంకరాభరణం శాస్త్రి గారిలా ఉన్నారు. ఆయన జరిగిన అవమానం ఇది. ఆయన నీట్గా రాసి పలానా వాడికి ఇవ్వండి నంది అంటే, ఆయన ఇట్ట కొట్టి ఆయనతో మళ్ళీ పేరు రాపించుకొని వేరే పేరు వెళ్ళిపోయారు. వెళ్తే ఆయన ఇక వద్దు. అతను అమెరికాలో 20 సంవత్సరాలుగా తన సొంత డబ్బులతో నాటకాలు ఇప్పిస్తాడు. నాటికలో ఎవ్రీ ఇయర్ 25 lakhs సొంత డబ్బులు ఇస్తాడు ఆయన. అప్పా చూసాడు వారు. ఆయన చూసి ఆయన ఒకసారి టచ్ చేయి అడుగుదామా అంటే, వద్దు బాబు, మళ్ళీ నేను తన్నులు తినలేను, అవమానం పడలేను, అవే ప్రభుత్వాలు, అవే నందులు, అవే తిట్లు నాకు అక్కర్లేదు అంటే. నేను ఫోన్ తీసుకుని అడిగా, అన్నా నా పేరు పోస్తాను కృష్ణమల్లి, విన్నా మీ పేరు అన్నాడు. ఒక్కసారి రండి, రాను ఛార్జెస్ ఇస్తా, వద్దు నేనే వస్తా అన్నాడు. మా మాటలు వినండి, విన్న తర్వాత మీరు వద్దన్నా అని సంతోషపడతా. అట్లా అందరు పిలిపించి కూర్చొని, ఏమండి మీరు అంతకుముందు ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను తల్లి సాక్షిగా చెప్తున్నా, మీకు ఎవరైనా కనీసం ఫోన్ చేసినా వాడిని చెప్పుతో కొట్టండి. నేను వచ్చి మా వాడే ఉన్నాడు కొంచెం చూడన్నా, మెరిట్ ఉన్నాడేమో మాట అన్నా నన్ను చెప్పుతో కొట్టండి. ఇక్కడ సీఎం గారు నాకు 100% నాకు రైట్స్ ఇచ్చాడు. అందుకని ఏ పొలిటీషియన్ చిన్నోడా పెద్దోడా కార్యకర్త ఇంకోడు ఆ బ్యాచ్లో వస్తుంటారే, వాడెవ్వడు ఈ రోజు వరకు నా ఆఫీస్కి రాలా, ఎఫ్డిసి ఆఫీస్కి. ట్రయల్స్ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, నేను పడాలి కదా, మనం పడం కదా, అవి మనకు అన్నీ ఉన్నాయి కదా. కొత్తగా పడి ఎందుకు తిట్లు తెచ్చుకోవటం అనే ఎవరిని పెట్టించుకోవాలి. పైగా ఎందుకు సక్సెస్ అయిందంటే, ప్రతి చైర్మన్ దగ్గర 10-15 మంది డైరెక్టర్లు ఉంటారు, మెంబర్స్.
మా దాంట్లో కూడా గవర్నమెంట్ తరఫున 5, వేరే చోట 10, మొత్తం 15 ఉంటారు. నేను సీఎం గారు చెప్పి, అన్నా ఈ మెంబర్లు నాకు వద్దు, వీళ్ళందరూ పొలిటీషియన్లే, వీళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వస్తారు, వాళ్ళు నేనేం చేసుకోవాలి చెప్పి పెట్టుకోవద్దు, నన్ను నువ్వు బాగా చేస్తారని చెప్పి ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. అన్న ఒక్కసారి చెప్పారు కదా మీరు, ఇక రానన్న. నిజంగా ఇప్పుడు దాకా రాలా ఆయనకి. ఆ కటౌట్ పెట్టిన కూడా చెప్పాలి నేను కనీసం. మేము ప్లాన్ చేసుకొని ఎవరెవరు బెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ చూసుకొని ఒకళ్ళొకళ్ళు బతిలాడుకొని, నిజంగానా ఎంత భయపడ్డారంటే జడ్జీలు. ఎందుకంటే రాస్తున్నప్పుడు వచ్చి పారేస్తాడు కూడా ఎవడో ఎమ్మెల్యే మనిషి, మంత్రి మనిషి ఆ లెవెల్లో ఉంటే ఎవ్వరు ఆ 27 మందిని కూర్చోబెట్టి వాళ్ళు ఎలాంటి బయోడేటా వీళ్ళకు ఉందో అని ప్రెస్లో రిలీజ్ చేసే ముందు జడ్జి చెప్పరెవరు, నేను ముందు రిలీజ్ చేశా. వీళ్ళలో ఎవరైనా తప్పులు చేశారా ఇప్పుడే చెప్పండి, కావాలంటే తప్పు దిద్దుకుంటా, వద్దని తీసేస్తా. బయోడేటా అంది చదువుకున్నారు, క్లియర్గా ఉంది, వెళ్ళిపోయారు. సెకండ్ టైం 27 మందిని పరిచయం చేశా, వాళ్ళు వెరీ గుడ్, వీళ్ళు కాంట్రవర్సీ ఎవరు లేడు. అందుకని నేనేం చెప్తే అది కూడా వాళ్ళు చేయరు. 27 మంది గెలిపి నిష్టగా, మీరు కళాకారులే కదా, ఆ కళాకారులను నాశనం చేయకండి, ఆ కళాకారుల్ని కన్నీళ్లు పెట్టించకుండా ఉండగలరు కదా, అది చేయడం చాలు, ఇంకేం అడగండి మిమ్మల్ని. ఈ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంక దీనికి డబల్ చేస్తా అన్న. అదే ఈ ఫలితం. మొత్తం ఎన్ని అవార్డులు ఇచ్చారు సార్? 73 మామూలు, ఒకటేమో ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, ఒకటేమో వైఎస్ఆర్ గారి రంగస్థల పురస్కారం, మొత్తం 75 ఇచ్చామన్నా. కళాకారుల్లో ఈరోజు ఆనందం చూశారు, ఆ సంబరాలు చూశారు, ఏమనిపించింది ఒక కళాకారుడిగా మీకు? అన్నా, మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు, నేను ఎదవంటే వాళ్ళు ఎదవలే ఉంటారుగా. నేను ఎదవైనా వాడు మంచోడే ఉండాలి కనీసం, అట్లీస్ట్ అది లేదు. ఇప్పుడు ఈ బండి ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇది ఎవరున్నా కానీ హానెస్ట్గా మా దగ్గరికి వస్తారు, అదైతే స్ట్రాంగ్ పెట్టాం. ఎవరు కూడా వచ్చి సార్ వాళ్ళకి ఇద్దామా వీళ్ళకి ఇద్దామా అనే వాయిస్ అనే వర్డ్ మా ఎఫ్డీసీ ఆఫీసులో లేదు, ఇక వినపడదు. వినపడి ఉంటే ఎప్పుడైనా ఎవరైనా చెప్పండి, మీ సాక్షి అని చెప్పొచ్చు, ఈనాడు అని చెప్పొచ్చు, అందరు జ్యోతి అని చెప్పొచ్చు, ఏ TV5 అని చెప్పొచ్చు. ఏ దగ్గర పోసాని దగ్గర ఇట్లా నందులు అట్లా ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని నేను కాదు, నా జడ్జీలు చెప్పినా కానీ నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా. ఫస్ట్ టైం నిన్న దాదాపు ఒక 30 మంది కళాకారులను ఇంటర్వ్యూ చేస్తే అద్భుతమైన ఫెసిలిటీస్ ఇచ్చారు. మాకు కావాల్సింది అవే, అంటే డబ్బులు కాదు మాకు ముఖ్యం, మాకు ఇచ్చింది గౌరవం ఇచ్చారని చెప్పుకుంటూ వచ్చారు. అన్నా ఏం లేదన్నా, మంచి రూమ్ ఇచ్చి మంచి అన్నం పెట్టేది మన చేతుల్లో ఏం కాదు. అది ఇప్పుడు సినిమా ఉందనుకున్నా, సినిమా వాళ్ళు వచ్చి డాన్స్ ఎక్కరు, యాక్టింగ్ చేయరు. ఎప్పుడో పాత సినిమా ఉంటే ఆ సినిమా పడేస్తారు తెచ్చి, ఉత్తమనుడా కాదా అని. వాళ్ళకి అన్నానికి కరువే లేదు. టీవీలు చూశారు కదా, వెరీ కంఫర్ట్గా ఉన్నాయి, అక్కడక్కడ డ్యాన్స్ చేసుకుంటారు, అక్కడక్కడ యాక్ట్ చేస్తుంటారు, డబ్బులు తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ డబ్బులు లేవు, వీళ్ళకి ఫెసిలిటీ లేవు, మంచి అన్నం లేదు, మంచి భోజనం లేదు, మంచి మంచం లేదు, మంచి కంచం లేదు. ముందు కనీసం వాళ్ళు మంచి అన్నంలో పెట్టాలి కదా. అక్కడ నుంచి మేము మొదలు పెట్టుకొని ఇప్పుడు చేశాము హైయెస్ట్ ఆఫ్ కాదు, కొంత చేశాం, ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా చేస్తాం. నా అవకాశం ఉన్నంతసేపు, ఈ పదవులు ఉన్నంతసేపు మాత్రం తలంచుకొని మాత్రం వెళ్ళను, ఇట్లానే తలెత్తుకొని మీతో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ.